విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని చూస్తున్న స్థానిక ఎంపీ సీఎం జగన్ లకు ఈ ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెంలో విశాఖ పార్లమెంటు పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడి ఉన్న స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని చూస్తుండడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా గంగవరం పోర్టు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇదే పద్ధతి కొనసాగిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థితో పాటు ఇతర అసెంబ్లీ అభ్యర్థులను సైతం గెలిపించారన్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో పెద్ద మార్పులు ఏమీ లేవని పాతదానికే మెరుగులు దిద్దారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చేసాయి, ఏమన్నా ఎన్నికలు వచ్చేసాయి. ఇంతకుముందు ఎవరికి ఓట్లేశారు, ఓట్లేసిన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలా లేదా, ఎవరికి ఓట్లేయాలి, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. పోయినసారి ఓట్లేశారు, ఎంపీని గెలిపించారు. ఒక్కసారైనా మీ హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, విశాఖపట్నం మేలు కోసం ఒక్కసారైనా ఎంపీ పోరాడా లేడా? గెలిచిన ఎంపీ ఒక్కసారి, మీరు గెలిపించిన ఎంపీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడూ లేని విధంగా విశాఖ స్టీల్నే అమ్మేస్తాము అని బెదిరిస్తున్నారు. అసలు విశాఖ స్టీలు విశాఖపట్నంకే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాంటిది బేషరతుగా, నిస్సంచో, అసలు మొహమాటం లేకుండా, సంకోచించకుండా ఈరోజు అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్టుని అమ్మేయాలని చూస్తున్నారు. గంగవరం పోర్టును చూసాం, కేవలం 600 కోట్ల రూపాయలకు, కేవలం 600 కోట్ల రూపాయలకు గవర్నమెంట్ వాటాను అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చేటట్టు డిజైన్ చేస్తే, అదే ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు అని కేవలం 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాల్యుయేషన్ చేసి అమ్మేయటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు నిర్ణయించండి. మీరు గెలిపించాడు, వైసీపీ ఎంపీని గెలిపించాడు. విశాఖపట్నం మళ్ళీ అదానికో, అంబానీకో, విఠల్కో ఇలాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ, మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా? ఒక్కసారైనా కొట్లాడా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా, 2 పార్టీలలో ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేలైనా మీకోసం కొట్లాడారా? విశాఖ స్టీల్ని ఎలా అమ్మేస్తారు అని బీజేపీతో ఎదురొట్టి నిలబడ్డారా? ఒక్కరంటే ఒకరు ఛాతి చూపించి నిలబడలేదు. ఈరోజు కొట్లాడుతున్న వాళ్ళు ఎవరు? విశాఖపట్నం స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. మేము కొట్లాడుతున్నాం తప్పితే మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏ రోజైనా అమ్మటానికి వీల్లేదు అని గట్టిగా కూర్చున్న పాపాన పోయారా ఈ 5 సంవత్సరాలలో? ఇలాగే వదిలేస్తే విశాఖపట్నం నష్టాలలో కూరుకుపోతుంది. నష్టాలలో కూరుకుపోతే మంచిది, అప్పుడు అమ్మడానికి సులువు అన్న రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారే. కనీసం విశాఖపట్నంకి ఈ రోజు వరకు క్యాప్టివ్ ఓరు లేదు, క్యాప్టివ్ మైనోర్ లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నుంచి క్యాప్టివ్ మైనోర్ ఉండాలి ఈ ప్రాజెక్టుకి అని కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ రోజుల్లోనే ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేపించాడు ఐనోర్ కోసం రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన వెళ్ళిపోవడంతో ఆలోచన కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరైనా దీన్ని కాపాడుకోవాలి అన్న భావన లేకుండా ఉన్నారు అంటే ఎంత దురదృష్టకరం. ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉండి, రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఇన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని తెలిసి, మన రాష్ట్ర ఆత్మ గౌరవం ఇది అని తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా మొన్న అసలు 3 సంవత్సరాలు వీళ్ళు కలవడానికి అపాయింట్మెంటే ఇవ్వలేదట. ఎలక్షన్ల కోసం అని ఇక్కడికి వస్తే వీళ్ళ టీం కమిటీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందట. కలిస్తే అవునా విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందా అన్నాడట.